13 గంటల జర్నీ తర్వాత అరుణాచలంలో అడుగుపెట్టిన మూమెంట్ అండి. సంథింగ్ యూ ఆర్ రియల్లీ బ్లెస్డ్ అని అనిపించింది. శివ సన్నిధిలో రూమ్ తీసేసుకుని ఫ్రెష్ అప్ అయిపోయి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దామని గోపురం దగ్గరికి వచ్చామండి. అక్కడ ఒత్తు వెలిగించుకుని కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. మేము స్టార్ట్ చేయబోతే 10 అలా అయిపోయింది. మంగళవారం మార్నింగ్ 10కి స్టార్ట్ చేసాం. ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎవరైతే గిరి ప్రదక్షిణ చేద్దామని అనుకుంటారో ఎయిదర్ మార్నింగ్ 4 ఆ టైంకి స్టార్ట్ చేయండి, లేదా ఈవినింగ్ 4 PM అలా ఆ టైంకి స్టార్ట్ చేస్తే మనకి చాలా ఫ్రెష్గా పక్కన క్లైమేట్స్ అన్నీ చూస్తూ మనం మంచిగా చేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్క లింగాన్ని దర్శనం చేసుకుంటూ వెళ్ళేటప్పుడు మోక్ష మార్గం కనిపిస్తుంది. ఎవరైతే గిరి ప్రదక్షిణ చేస్తారో ఈ మోక్ష మార్గం నుంచి రావడానికి డెఫినెట్గా ట్రై చేయండి. ఎందుకంటే మనకి మోక్షం కలుగుతుంది అని నమ్ముతారు కాబట్టి ఖచ్చితంగా ఈ మోక్ష మార్గాన్ని అయితే మీరు రావడానికి ట్రై చేయండి. 14 కిలోమీటర్లు ఆ కొండంతా గిరి ప్రదక్షిణ చేసి వచ్చి ఇంకొక 500 మీటర్స్లో ఆ గుడి గోపురం కనిపిస్తూ ఉంటే మనసంతా ఒక ఆనందం అనమాట. ఈశ్వరా, నిన్ను చేరుకోవడానికి నేను ఇన్ని దాటొచ్చానా, నా చెయ్యి పట్టుకొని నువ్వు నడిపించావా, నీ దర్శనం నాకు ఎంతో ఆనందంగా ఉంది, ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే కానీ నాకు ఈ అదృష్టం రాదేమో తండ్రి, ఫైనల్లీ నాకు నీ దర్శనం దొరికింది అని ఒక్క మనసులో ఒక సంతృప్తి అనిపించింది అనమాట. నాకు ఆ గుడిని చూస్తూ అలా ఉండిపోయాను, ఆ దేవుణ్ణి చూస్తూ అలా ఉండిపోయిన నిమిషాలు ఇప్పుడు కూడా నాకు గుర్తుంది.